వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మన అదాలత్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు హైకోర్టు లాయర్స్ కిరణ్మయి గారు, జయంతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కిరణ్మయి గారు. నమస్తే అమ్మ. నమస్తే జయంతి గారు. నమస్తే అమ్మ. ఈ అదాలత్ కార్యక్రమం ద్వారా కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి మాతో షేర్ చేసుకుంటూ ఉన్నారండి. ఆ కేసు ఒక ఇన్సిడెంట్ మనం ఇందాక మాట్లాడాం కూడా ఇంకొక వీడియోలో. అయితే ఇంకొకటి పర్సనల్గా మేము దగ్గర నుంచి చూసినవి, ఎక్కువగా జరుగుతున్నవి అని చెప్పొచ్చు. చాలా మటుకు మేము అది వింటున్నాం, చూస్తున్నాం. మీరైతే ఇంకా కోకొల్లలుగా చూసుంటారు అలాంటి ఇన్సిడెంట్స్. లవ్ మ్యారేజెస్లో ఎక్కువగా డివోర్సులు జరుగుతున్నాయండి. ఇంట్లో చెప్పకుండా, మెచ్యూరిటీ లేకనో లేకపోతే ఇంకొక రకంగానో, ఇటు అమ్మ వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకుండా అమ్మాయి ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోయింది. ఒక కేసులో పెళ్లి చేసుకుంది, చక్కగా బాగానే ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఒక అర్ధరాత్రి పూట బయట గెంటేసాడు. డివోర్స్ కావాలి నాకు. అసలు ఎలా హ్యాండిల్ చేయాలండి? ఇటు అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మేము ఆ రోజే చెప్పాం వద్దని చేసుకున్నాం, నీ చావు నువ్వు చావు. ఆ అమ్మాయి ఫైనలీ ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటే తెలుసుకొని తీసుకొచ్చి కాపాడారు. వాళ్ళ ఫ్రెండ్స్ కాపాడారు. ఆ అమ్మాయికి షెల్టర్ ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఉంది. ఆఫ్టర్ సో మెనీ కౌన్సిలింగ్స్ బాగుందని చెప్పాలి. అంటే మెంటల్గా పర్లేదు, అట్లీస్ట్ కమ్యూనికేట్ చేయగలుగుతోంది, ధైర్యంగా నేను చట్టాన్ని అప్రోచ్ అవ్వగలను అనే సిచ్యువేషన్కి వచ్చింది. ఇలా ఫేస్ చేస్తున్న వాళ్ళకి చట్టం ఎలా సపోర్ట్ చేస్తుందండి? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నాక నమ్మకంతో పెళ్లి చేసుకుంటారు. అవునా, వందేళ్ళు బతకాలని కలిసి బతకాలని. కానీ అదేమవుతుందంటే ఆ మబ్బులు తొలగిపోయినాక ఆ మబ్బులు ఏవైతే ఉంటాయి కదా, ప్రేమించుకున్న మబ్బులు అవన్నీ, అప్పుడు రియాలిటీస్ బయటకు వస్తాయి. ఉద్యోగం లేదనో, ఫినాన్షియల్గా సౌండ్గా లేవనో, లేకపోతే ఇంకా ఏమైనా అందంగా కనిపించిన అమ్మాయి కనపడటం వలనో. ఈ కేసులో నేను చెప్పడం మిస్ అయిన విషయం ఏంటి అంటే, అబ్బాయికి జాబ్ లేదు, డిపెండెంట్, తనే డిపెండెంట్. దానికి తోడు అమ్మాయిని తీసుకెళ్ళి పెట్టాడు. చిలికి చిలికి గాలివాన అయిందంటారు చూసారా, అట్లా పెద్దగా అయిపోయింది. అవును, ఇష్యూ. అది నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చి చెప్పానండి. అదే మీరు మాట్లాడు. చాలా మటుకు కేసెస్ లో ఇలాగే ఉంటుంది. ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండరు వాళ్ళు, వాళ్ళే డిపెండెంట్. అబ్బాయి ఏమో తల్లిదండ్రుల మీద, అమ్మాయి ఏమో వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏ కాలేజీలో కలుస్తారు. ఆ టీనేజ్ లవో లేకపోతే ఎర్లీ 20s లవో ఏదో ఉంటుంది. సినిమాల ప్రభావం మనకు తెలియదు ఏం లేదు. చాలా సినిమాలు దాంట్లో హీరోయిజం, ఫైట్ చేయటం, తల్లిదండ్రుని ఎదిరించడం, వాళ్ళు కాదన్నా బయటకు వచ్చేసి చేసుకోవటం, ఏదో ఉద్ధరించేస్తామని. ఏమీ ఉద్ధరించలేరు. చివరికి ఏం ఉద్ధరించుకుంటారంటే డివోర్స్కి వెళ్తారు. డివోర్స్ కావాలనుకుంటారు. ఎందుకు? రియాలిటీస్ అప్పుడు బయటకు వస్తాయి. ఒక 6 నెలల తర్వాత, 8 నెలల తర్వాత, 1 year తర్వాత రియాలిటీస్ బయటకు వచ్చి మేము డిపెండ్ అయ్యాం. అప్పటికి చదువు కూడా అవ్వదు. అవును, చదువు అవ్వదు. ఏజ్ బార్ అయిపోతూ ఉంటుంది. డిపెండెన్సీ పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఎంతకాలం భరిస్తారు? ఎందుకు భరించాలి? ఇటు కెరియర్ పైన దెబ్బ, కెరియర్ గా చదువే లేదు, చదువు తర్వాత కెరియర్ అన్ని దెబ్బ. ఇంకొకటి ఏంటంటే, నేను విన్న కాడికి ఈ మధ్య ఈ రీసెంట్ గా ఈ 3-4 months లో నేను విన్నది ఏంటంటే, మా పిల్లలు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ పలానా వాళ్ళు లవ్ చేస్తున్నారు మా, అది ఇది అని డిస్కస్ చేస్తుంటే, మరి ఏమీ లేదు అంటే, ఏమీ లేదు, మార్చుకుంటుందంట, తను ఈమె కోసం జాబ్ చేస్తాడంట, అన్నీ జరిగిపోతాయి. వీళ్ళు ఎంతసేపు అండి బయట కలిస్తే ఒక 1 hour కలుస్తారు కావచ్చు. ఆ 1 hour కలల ప్రపంచమే, ఏమీ ఉండదు. ఈ బాధలు, ఈ రియాలిటీస్ ఉండవు. నెలొచ్చిందంటే సరుకులు కావాలి, ఇదే కావాలి, అది కావాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియవు. కలిసేదే 1 గంట, అది ఏ మన బేకరీస్ లోనో, మాల్ లోనో ఇలా కలుస్తారు. అక్కడ ఆ లైఫ్ బాగా కనపడుతుంది వారికి. రియాలిటీకి వచ్చే వరకు అక్కడ ఏమీ ఉండదండి. ఆ రియాలిటీ ఎప్పుడు బయటపడుతుందంటే, పెళ్ళి అయినాక 4 నెలలు పోయినాక, అప్పుడు ఈ తల్లిదండ్రులు మేము మెయింటైన్ చేయలేమని అబ్బాయి తరపున, లేకపోతే ఇద్దరు కలిసి బయట ఎక్కడన్నా వెళ్ళి వాళ్ళు అక్కడ కాపురం పెట్టాక వాళ్ళకి ఈ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చూసారా, అలాంటి మూమెంట్లో అప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు. ఆ తర్వాత నువ్వేం చేయట్లేదంటే నువ్వేం చేయట్లేదు, నువ్వు ఇది అంటే నువ్వు ఇది, అంతే కదా, నీ వల్లనే జరిగింది ఇదంతా, నువ్వే తొందర పెట్టావు. ఇటువంటివి చాలా కామన్ గా జరుగుతున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే లా వర్క్ వచ్చేసరికి ఏం చెప్తుంది? డివోర్స్
బలవంతంగా డివోర్స్ కావాలంటే ఇవ్వటానికి ఎవరు ఇక్కడ కోర్ట్ ఏం రెడీగా లేదు. సో డివోర్స్ 2 రకాలు, ఒకటి మ్యూచువల్ కన్సెంట్ తో వెళ్ళాలి, లేదా అంటే కంటెస్ట్ చేసుకోవాలి. ఓకే. మ్యూచువల్ కన్సెంట్ ఎప్పుడు వస్తుందంటే ఇద్దరు ఇష్టపడి మాకు ఈ ఫ్యామిలీ లైఫ్ వద్దు, ఈ పెళ్లి వద్దు, క్యాన్సిల్ చేసుకుందాం, కానీ ఏ రకంగా బయటికి వెళ్ళి గొడవ పెట్టుకోవద్దు, లెట్స్ నాట్ క్లీన్ ఆర్ వాష్ ఆర్ డర్టీ లినన్, మన పరువు తీయద్దు, మన పేరెంట్స్ పరువు తీయకూడదు అనుకుని ఎనీ కాస్ట్ మేము కలిసి బతకలేము అనుకున్నప్పుడు ఆ విషయంలో ఇద్దరికి ఒక ఏకగ్రీవమైన అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏది కలిసి బతకలేము అనుకోవటానికి, కలిసి ఎలా బతకాలి అని మాత్రం ఉండదు. సో అప్పుడు మ్యూచువల్ కన్సెంట్కి వెళ్తారు. ఓకే, అదొక పద్ధతి. లేదు ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదు, అబ్బాయి మాత్రమే ఫోర్స్ చేస్తున్నాడు, అప్పుడు అబ్బాయి కంటెస్ట్ చేయాలి. దేనికోసం, నాకు ఈ అమ్మాయితో ఉండటం ఇష్టం లేదు, నాకు డైవర్స్ కావాలి. కంటెస్ట్ చేసినప్పుడు రీజన్స్ క్లియర్గా చెప్పాలి. సెక్షన్ 13 హిందూ మ్యారేజ్ యాక్ట్ దాని కింద సెక్షన్ 13 కింద రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏదో ఒక రీజన్స్ ని రైజ్ చేసి ప్రూవ్ కూడా చేయగలగాలి. ఓకే, అప్పుడు మాత్రమే కోర్టు అది కన్సిడర్ చేసి నిజాలు చూసి ఇస్తుంది. అంతేగాని కావాలంటే రాసేసుకోవడానికి పేపర్ మీద రాసిన పేపర్ ఇది కాదు, లవ్ లెటర్లు కావు అవి. ఓకే. సారీ, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే మేడం చెప్పారో సెక్షన్ 13లో ఉన్న గ్రౌండ్స్ అన్ని ఏదో ఒక గ్రౌండ్ వాళ్ళకి అప్లికేబుల్ అవ్వాలి. లేని పక్షంలో మేము క్రియేట్ చేస్తాం గ్రౌండ్స్, ఇది చేస్తాం గ్రౌండ్స్ అంటే ఇది అంతా కాదమ్మా. లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడే ఆలోచించాలి. చేసుకున్నారు వన్స్ అంటే ఆలోచించుకొని పెద్దవాళ్ళని తిడతారు, ఏం చేస్తారు, కాస్త తిడతారు, లేదంటే ఏదో కౌన్సిలింగ్ పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ సెషన్స్. అప్పుడు కూడా కాదు అంటే దెన్ అప్పుడు మీరు డివోర్స్కి అప్రోచ్ అవ్వచ్చు. అది కూడా వితిన్ 1 year మ్యారేజ్ కన్సుమేట్ అయితే మాత్రం వితిన్ 1 year అయితే మీకు డివోర్స్ అవ్వదు. వీళ్ళకి ఆఫ్టర్ 1 year తర్వాతనే అది కూడా డివోర్స్ ఫైల్ చేసుకోవాలి ఆన్ సో గ్రౌండ్స్. అది అయితే ఇక్కడ ఒక్కటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది సురేఖ. ఆ అబ్బాయి చాలా దారుణంగా మేము చూసిన కొన్ని కేసెస్లో మా ఇద్దరికి మ్యారేజే జరగలేదు, కొట్టి పడేయడం, మేమిద్దరం మ్యారేజ్ జరగలేదు, మేము సహజీవనం మాత్రమే చేస్తున్నాం. సో మ్యారేజే జరిగినప్పుడు డివోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మాకు ఇప్పుడు నాకు నచ్చట్లేదు, మేము కలిసి బతకలేకుండా ఉన్నాం, సహజీవనం చేయలేకుండా ఉన్నాం, కాబట్టి నాకు అమ్మాయిని వద్దు అనుకుంటున్నాను. ఇది చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇలాంటప్పుడు మేడం ఏం చేయాలండి? ఇలాంటప్పుడు ఏంటంటే ఓన్లీ డివిసి ఒకటే శరణ్యం. అన్మ్యారీడ్ అంటే సహజీవనం చేస్తాం, లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ డివిసి నుంచి, అది కూడా వాళ్ళు కొన్ని రకాల మెయింటెనెన్స్ లాంటివి అలాంటివి ఇవి వాళ్ళు సీక్ చేయొచ్చు, కానీ అంతకు మించి అయితే వాళ్ళకి ఎక్కడా లేదండి. ఎందుకంటే షీఈస్ నాట్ లీగలీ వెడెడ్ వైఫ్. తనకి సో మనకి హిందూ మ్యారేజ్ చట్టం కింద, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఏవైతే హక్కులు క్రియేట్ చేసిందో లా ఒక లీగలీ వెడెడ్ వైఫ్ కి, అవేమి అమ్మాయికి రావు. ఓకే, వైఫే కానప్పుడు ఏం క్లెయిమ్ చేస్తుంది? అంటే మానవతా దృక్పథంతో ఆ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద షెల్టర్ మాత్రం క్లెయిమ్ చేయొచ్చు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ జరిగినప్పుడు ఎప్పుడు జరుగుతుందో తెలియదండి. అలాంటప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు 100కి కాల్ చేయొచ్చా అండి? డెఫినెట్ గా అండి, 100కి నేను ఇప్పుడు అదే చెప్పడానికి వెళ్తున్నాను. అమ్మాయిని కొట్టి బయటికి పంపించారు అన్నప్పుడే చెప్దాం అనుకున్నాను. ఎంబటే మనం చేయాల్సిన ఫస్ట్ యాక్షన్ ఏంటంటే 100కి డయల్ చేయడం అండి. అంటే ఫిజికల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు మాత్రమే 100కి కాల్ చేయాలి, లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు చేయొచ్చు? ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అంటే ఫిజికల్ గా జరుగుతున్నప్పుడు ఎంబటే మనకి ఎవరి హెల్ప్ అన్న కావాలి అంటే డెఫినెట్ గా 100 డయల్ చేయాలి. లేదు ఎమోషనల్ గా కానీ, ఫినాన్షియల్ గా కానీ, మెంటల్ గా కానీ ఇలాంటివన్నీ హెరాస్మెంట్ మనం 4 గోళ్ల మధ్య జరిగేదానికి మనము ఏంటంటే కష్టం, అది ప్రూవ్ చేయడము కష్టమే, కానీ మనం పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. 498A ఫైల్ చేయొచ్చు, దీని కింద 498A ఫైల్ చేయొచ్చు. ఈ ఆస్పెక్ట్లో ఏమన్నా అతను చేయి చేసుకోవడమో, కొట్టడమో, ఇంకేమన్నా థ్రెట్ చేయడమో అలాంటివి చేస్తే డెఫినెట్గా 100 గొడవ గట్టిగా అరవడాలు, గొడవ పెట్టడాలు, ఆ అమ్మాయికి ఒక రకమైన ఇన్సెక్యూర్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, భయానక స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తప్పకుండా 100 తనే చేయాలని లేదు, పక్కన ఎవరైనా చూసిన వాళ్ళు కూడా 100కి డయల్ చేసేసి పిలిపించవచ్చు. ఓకే, సో ఇలాంటివి ఎక్కువగా జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి హెరాస్మెంట్కి ఎవరైనా గురవుతూ ఉన్నా, ఇలాంటివి ఏవైనా ఉంటే ఆలోచించకుండా చట్టాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా చట్టాన్ని అప్రోచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి మాకు మంచి ఇన్ఫర్మేషన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ జయంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయి గారు. థ్యాంక్ యూ అమ్మా.